ఓం హరి ఓం శ్రీమతే నమ దుర్గా శామవ్యే నమ భైరవ్యే నమ త్రిలోచనే నమ త్రికంఠినే నమ శ్రీవాహిన్యే నమ జ్ఞానపశురాంబై నమ మమాయజం యజామ్యహం స్వాహా ఆవిహం ఓం ఆపాదమస్తకం అఖండమండలాకారే నమః. నమస్కారం అండి. మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే కామెంట్ బాక్స్లో చేయమని చెప్పాను, లేదంటే డైరెక్ట్గా నాకే కాల్ చేయమని చెప్పాను. ఆల్రెడీ నేను చెప్పిన వైరస్ వచ్చిందండి. చైనాలో 20 లక్షల మంది ఒకే రోజు చనిపోయారు. న్యూస్ మీరు చూస్తుండొచ్చు. హైదరాబాద్ చెప్పాను, అది 2 మంత్స్లో లేదా 2.5 మంత్స్లో జరుగుతుందండి. ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి 1కి జరగచ్చు బహుశా. అది లెక్క. ఇప్పుడు వచ్చిన వైరస్ ముందుగా నేపాల్ని తాకుతుందండి. నేపాల్లో 100కి 20 మంది బతుకుతారు, 80% అవుతారు. ఇది గంటకి మహమ్మారి పెరిగి మనిషికి కరోనా కంటే అతి బలవంతమైన శక్తి దీనికి ఉంటుందండి. ఈ వైరస్ ఇది చైనాది కాదండి, మన నుంచి వెళ్ళిందే. బర్డ్ ఫ్లూ, దాన్ని బోధా అని పిలుస్తారండి. అదే నేను చెప్పింది. అర్థమవుతుందా? పశు పక్ష జీవరాశులు చనిపోతాయని చెప్పాను కదండి. హైదరాబాదులో నెమలి తిరిగే ఆస్కారం కాదు కదా, చిన్న పిచ్చుక తిరిగే ఆస్కారం కూడా ఉండదండి. ఆటోలతో కొంతమంది చనిపోతారు, బస్సులు తగలబడి కొంతమంది చేస్తారు. ఆటోలకున్న గ్యాస్ సిలిండర్లు పగిలిపోయి అతి ఉష్ణోగ్రత వల్ల కొంతమంది చనిపోతారు. హైదరాబాద్లో చెప్తున్నానండి. హైదరాబాద్, తెలంగాణ ఇట్లాంటి ఏరియాలో ఎక్కడెక్కడ ఏరియాలో ప్రతి ఒక్కరు. హైదరాబాద్ అంటే ఇంకా సికింద్రాబాద్ స్టేషన్లో అడుగు పెడితే ఇంకే ఊళ్ళు ఉన్నాయో, అఫ్సల్గంజ్ కానీ, పంజాగుట్ట కానీ, రాజేంద్ర నగర్ కానీ, ఉప్పల్ కానీ, హైత్ నగర్ కానీ, సాద్ నగర్ కానీ, సనత్ నగర్ కానీ, ఇంకా ఏ ఊళ్ళు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో విలేజెస్ నుంచి మొత్తము అన్ని టౌన్లోకి అంత అయిపోతుందండి. రోడ్డు మార్గాలు, ట్రాన్స్పోర్టు ఇటువంటివి ఆగిపోతాయి. పెట్రోల్ బండ్లు వాటికవే మండిపోతాయి, కాలిపోతాయి. క్షుద్రోపాసనలు చేసేవాళ్ళు అపముచ్చు బాధను పడతారండి. హైదరాబాదులో అబద్ధం చెప్తున్న గురువులు అంతరించిపోతారండి. ఈ 3 నెలల్లో కొంతమంది గురువులకి ప్రాణ నష్టం జరుగుతుంది, అపవాదు పడుతుంది. అర్థమవుతుందండి? నేను చెప్పబోయేది ప్రతి ఒక్కటి చెప్తానండి. ఇప్పుడు వైరస్ ప్రబలింది. నేను ముందుగానే చెప్పాను, జనవరి 1వ తేదీ ఇలా వైరస్ వస్తుంది. DKB అనే 3 అక్షరాలతో వస్తుంది. అది ఇప్పుడు వచ్చిండేది B. అర్థమవుతుందా? తర్వాత ఇది గంట కంటే ఎక్కువ మనిషిని ప్రాణం మిగల్చదండి. ఒకవేళ హాస్పిటల్కి పోయినా మీరు ఈవినింగ్ వరకు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల కొంచెం వరకు కవర్ అయినా ఈవినింగ్ వాళ్ళు అట్లా పక్కకు పోతే చనిపోతారండి, పక్కకు పోకపోయినా చనిపోతారు. ఇది వాస్తవం అండి. దీంట్లో చిన్న పిల్లవాడు, పెద్దవాళ్ళు, నడి వయస్కులు, యూత్ ఏమీ సంబంధం లేదండి. ముసలి వాళ్ళకైతే అన్నీ చూసుంటారు. వాళ్ళకి ఇంకా ఆయుష్ అనేది ఆ భగవంతుడు ఉన్నది. అట్లాగే ఇంకో విషయం చెప్తున్నానండి. ఇంతవరకు నా పేరు మీకు విజయ్ గారు లేదంటే విజయ్ నంబూదిరి అయ్యర్ మాత్రమే మీకు తెలుసు. నా అసలు పేరు ఇప్పుడు రివీల్ చేస్తున్నాను. శ్రీచక్ర నందగిరి స్వామి.
అవునండి, మీరు విన్నది నిజమే. శ్రీచక్ర నందగిరి స్వామి ఇంటింటా నా ఫోటో పెట్టుకుంటారండి. నా యంత్రములు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో అక్కడ యంత్ర ప్రతిష్టాపనలో దీర్ఘాయుష్మాన్ భవ ఆరోగ్యాభివృద్ధిస్తు అపముచ్చ దోషమస్తు అన్న యంత్రాలు ఉంటాయండి. ఉద్యోగ వ్యాపార దీర్ఘాయుష్మాన్ భవ అనే యంత్రాలు ఎవరెవరికి ఇంటికి పోయినాయో వాళ్ళ కుటుంబాలు కాపాడబడతాయి. నా చేతే ఆశీర్వదించిన నా చెయ్యి వాళ్ళ నుదుటి మీద పడినప్పుడు ఆ ప్రభావం అనేది వాళ్ళకు ఉండదండి. ఇది మాత్రం తథ్యము. నా సబ్స్క్రైబర్స్కి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, కానీ నన్ను కలిసిన తర్వాత నా ఆశీర్వాదం తీసుకుంటే అది ఉండదండి. అట్లాగే ఇంటింటా నా ఫోటోలు తిరుగుతాయండి. నా ఫోటోల్లో నేను మాలేసుకున్నవి అవి కొంచెం పాత ఓల్డ్ ఫోటోస్ ఉన్నాయి. అవి స్క్రీన్ షాట్లు తీసుకొని ఇంటిలో పెట్టుకుంటారండి. రెండో విషయం ఏంటంటే, బ్రహ్మంగారు పంపించారా అన్నట్టు నేను వచ్చానా అన్నట్టు జనాభా అనుకుంటారండి. అదే నిజము. మీరు అనుకున్నా అనుకోకపోయినా అదే నిజము. నేను రావడానికి ముందు కారణం అదే. నేను వచ్చి కూడా 22 సంవత్సరాలు అవుతుందండి. కానీ జనానికి ఎప్పుడు మూడిందో అప్పుడు మాత్రం వీడియో పెట్టాలనుకున్నాను. జూలై 24 నుంచే మూడింది. నేను చెప్పడం మానేయడం వల్ల కొన్ని రోజులైనా మీరు ఆయుష్తో ఉన్నారు, కానీ ఇప్పుడు అవకాశం లేదండి. నన్ను తిట్టిన వాళ్ళు, నాకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు అంటే ఇక్కడ ఒక అమ్మాయి కూడా ఒక 8,000 రూపాయలు ఎగ్గొట్టిందండి నా చేతి డబ్బులు. సుజాత అమ్మాయి పేరు. అమ్మాయి నెంబర్ కూడా నాకు ఆడుంది, నేను అడగలేదు. వేరే ఆయన వచ్చేసి ఇక్కడ మన వరంగల్కి వెళ్ళే కోదాడ దగ్గర ఎక్కడ ఒక ఊరు ఉంది, ఆయన కూడా 15,000 ఎగ్గొట్టాడు. ఇంకొక ఆయన 30,000 ఎగ్గొట్టాడు. అట్లా స్టెప్గా అతి ఆత్రము, అతి శృంగారము, విచ్చలవిడితనం అయిపోతుందండి. పబ్లిక్లోనే శృంగారం చేస్తారు. ఎయిడ్స్ వ్యాధి అతి భయంకరంగా, ఇంతకుముందు టైం ఉంటుంది, ఇప్పుడు ఏమి ఉండదండి. మనిషి రక్తహీనత వల్ల డాక్టర్లు పంది రక్తము, కుక్క రక్తాన్ని ఇంజెక్ట్ చేసి మీకు రక్తాన్ని ఇస్తారండి. అది కానీ ఉపయోగపడదు. దీంట్లో గమనించగలరు, తప్పుగా అనుకోవద్దండి. ఎవ్వరు కులమత భేదాలు చూపించడానికి లేదండి. అలా ఉంటేనే మీరు బతకగలరు. ప్లస్ ఏంటంటే, నేను చెప్పిన మంత్రాలు ముందు చెప్పున్నాను. జనవరి 1 రోజు ఒకటి చెప్పాను, అది చేసుకోవాలి. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. ఆ నామము బాగా విపరీతం అవుతుందండి. ఆడవాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు, గురువుల్ని దూషించిన వాళ్ళు, గురువుని తిట్టిన వాళ్ళు, ప్లస్ ఆ గురువు ఎలాంటి వాడో తెలుసుకోకుండా బూతులు వాడిన వాళ్ళు, బూతులు వాడకపోయినా తిట్టిన ఒరే అన్న వాళ్ళు, బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు, నా గురించి ట్రోల్ చేసిన వాళ్ళు, మిగతా అందరూ అంతమొందుతారండి. ఇది తథ్యము. కాళీమాతకి ఆహారంగా మిగిలిపోతారు. కాళీమాత కంఠం ఖండించి తన గిన్నెలో వేసుకొని తీసుకెళ్ళిపోతుందండి. అది ఒక్క రాత్రి మాత్రమే జరుగుతుంది. అంటే ఖండించడం అంటే డైరెక్ట్గా ఖండించదండి, ఊపిరి ఆగిపోతుంది. అంటే ఆమె తీసుకెళ్ళేది సోల్ని, అంటే ఆత్మని. శరీరాన్ని వదిలేస్తుంది, ఆత్మని తల లేకుండా తీసుకెళ్తుంది. పితృదేవతలు ఓ అని ఏడుస్తారండి, కుటుంబం నాశనం అయిపోతుందండి. పితృదేవతలు, దేవతాగణాలు ఓ అని ఏడుస్తాయి. ఎందుకంటే కలి ప్రభావం వల్ల, నేను చెప్పడం వల్ల కాదండి. కాకపోతే ఆ కలి ప్రభావాన్ని ఆపగలిగే శక్తి నా మంత్రము, నా యంత్రము, నా తంత్రము, నా ఆశీర్వాదము, ఈ 3, 4 కానీ మీకు ఉపయోగపడతాయండి. నమ్మిన వాళ్ళకి కొంగు బంగారం అవుతుంది. కొన్ని రోజుల్లో నాకు గుడి కట్టే అంత వస్తుంది. నా పేరు విజయ్ నంబూద్రి అయ్యర్ కాదండి, అది నాకు ఇచ్చిన బిరుదు మాత్రమే. నా పేరు విజయ్. కాకపోతే జనంతో పాటు జనంలో కలిసిపోవాలని ఆ పేరుని యూజ్ చేస్తున్నాను. నా ఒరిజినల్ పేరు వచ్చి
శ్రీచక్ర నందగిరి స్వామి. ఇదండి నా అసలు పేరు. ఎందుకు ఆలోచిస్తున్నానని చెప్పమంటారా? విజయవాడ, తిరుపతి, మార్కాపురము, గుంటూరు, ఒంగోలు, అలివేడు, అద్దంకి, మేదరమెట్ల, చెప్పాను కదండి, యూపీ అంటే ఉత్తరప్రదేశ్, న్యూజెర్సీ, న్యూజిలాండు, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు, అట్లాగే మలేషియా, మన కువైటు, మస్కట్, అలాంటి దగ్గరికి ఊరు నుంచి ఏ ఊర్లకి మీరు బయటికి జాబులకి వెళ్ళారో, బెంగళూరు కూడా వస్తుందండి దీంట్లోకి, తమిళనాడు కూడా వస్తుంది. అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా జైలుకి వెళ్తారు, జైల్లోనే హింసపడతారు, లేనిపోని కేసులు మీ మీద నమోదు చేస్తారు, దొంగతనము, ఇంకా చాలా చాలా రకరకాలుగా నేను చెప్పనండి. అన్నీ చెప్తే మీరు ఎంత జాగ్రత్త పడ్డా ఏం ఉపయోగం ఉండదండి. నా యంత్రము, నా ఆశీర్వాదము అది డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి మాత్రమే, ఉన్న వాళ్ళకి అంటే ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఇప్పుడు రమ్మని నేను చెప్పట్లేదండి. నా కాడికి నన్ను వదిలేయండి. నన్ను మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, వాళ్ళ సమస్యలు తీర్చుకొని వెళ్ళిన వాళ్ళకి నేను నిత్యం కాస్తుంటానండి. నా యంత్రబలము, మంత్రబలము, తంత్రబలము ఆ యంత్రంలో ఉంటాయండి. ఆ యంత్రం ఎవరికి దొరుకుతుందో వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు బతుకుతారండి. అట్లాగే ఒక అమ్మాయి విజయవాడలో, నాగలక్ష్మి అనే ఒక అమ్మాయి యంత్రాన్ని తన్నడం జరిగింది. ఆ అమ్మాయికి మృత్యుఘోష కనబడుతుందండి. తను చనిపోదు, కానీ నరకం అనుభవిస్తుంది. నేనా 3 రోజులు అయిందండి. 3 రోజులు అయింది. లేదండి, ఇంకా టైం పడుతుంది. వచ్చే నెల 23 వరకు. టిఫిన్ చేశారా? ఏంటి పుట్టినరోజు చేశారా? చెర్రీ గడికి చేశారు. రాత్రి కూడా చెర్రీ గడికి పుట్టినరోజు చేశారు. ఇవి నావు కాదు, అవి బెలూన్స్. చెర్రీ గడికే. నాకెందుకండి పుట్టినరోజు? ఒక పుట్టినరోజు వచ్చిందంటే ఒక సంవత్సరం టైంలో మనం ఏం సాధించామని వెనక్కి చూసుకోవాలి. అది మనకు వయసు పెరుగుతుందనే ఆనందం ఉంటుంది, కానీ ఆ వయసులో ఒక సంవత్సరం వెనక్కి దాటిపోయి మనం ఏం సాధించామా అన్న ఒక బాధ ఉంటుంది. జనాభా అది గమనించదు. అసలు తెలుసా, పుట్టినరోజులు చేయకూడదండి, అది ఆయుష్యను. పుట్టినరోజులు మానేయాలి. ఇంగ్లీష్ కల్చర్ అండి అది, మన కల్చర్ కాదు అది. మనకి మామూలుగా అయితే ఉగాది మనకి సంవత్సరాది, దాన్ని పట్టుకొని ఇంకా మనకి భోగి పళ్ళు పోసుకొని చేసుకుంటే అది వస్తుంది. కానీ ఇట్లాగా మధ్యలో వచ్చిన బర్త్డేలు కేకులు తెచ్చుకొని కోసుకొని తినేసి దాని మీద క్యాండిల్స్ ఊదేసి అంటే 10 కొంపలు ఆర్పేయమని క్యాండిల్స్ పిల్లలకి తల్లులే చెప్తున్నారండి. తల్లిదండ్రులే కేకులు తెచ్చిస్తున్నారు. పుట్టినరోజులు ఆపడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఒక సంవత్సరం పెరిగిందిరా అంటే ఒక సంవత్సరం తగ్గే ఉండే కదా, ఒక సంవత్సరం పెరిగింది. ఇప్పుడు 9 నుంచి 10కి వచ్చాడంటే ఆల్రెడీ ఒక సంవత్సరం పెరిగింది. ఒక సంవత్సరం అంటే 9 నుంచి 10కి వచ్చాడు కాబట్టి ఒక సంవత్సరం తగ్గింది. అది సరే అండి బాబాయ్ గారు. టిఫిన్ చేశారా? నేను టిఫిన్ అయితే చేయను కదండి, తెలుసు కదా మీకు. మీకు తెలుసు కదా. ఇంకా రాలేదండి. నాకు రాత్రి ఎమర్జెన్సీ కేసు, అబ్బాయి చనిపోయే పరిస్థితుల్లో రాత్రి 2 గంటలకు నా కాడికి తీసుకొచ్చారు. రాత్రి 5 గంటల దాకా అబ్బాయి పూజలోనే ఉండి అబ్బాయిని ఇక్కడి నుంచి పంపించాను.
కరీంనగర్ అవతల నుంచి వచ్చారు పాపం నైట్ నైట్ ఇక్కడ తెల్లవారుజామున వెళ్ళారు వాళ్ళు. అయిపోయింది. పంపించాను, ఇంకా అవ్వలేదండి వాళ్ళకి. పూజ అయితే చేయలేదు, అచ్చా. ప్రజెంట్ అయితే సొల్యూషన్ ఇచ్చి పంపించాను అనమాట. అది విషయము. ఆ డాక్టర్లు గారు తిరిగి ఒక 60 లక్షల దాకా పోగొట్టుకున్నారంట. దానికి సొల్యూషన్ అయితే ఏం కనపడలేదంట. నా కాడికి వచ్చారు ఇప్పుడు, వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని నా కాడికి వచ్చారు. రాత్రి నయం చేసి కొంచెం ప్రజెంట్ అయితే నయం చేసి పంపించాను. పూజ చేసుకొని యంత్రం రాస్తే సరిపోతుందండి. అది సరే అండి. మిమ్మల్ని కాదు, వీడియోలో చెప్తున్నాను, నేను వీడియో తీస్తున్నాను. జనాభాకి రాబోయే కాలం గడ్డు కాలం కదా అమ్మ. మీ భర్తలు ఏ తప్పు చేసినా వదిలేండి, మీ భార్యలు ఏ తప్పు చేసినా వదిలేసుకోండి. మీరు బతకడమే కష్టం, భార్య పిల్లలు ఎవరు మిగలరమ్మ. ఒకటి, నేను చెప్పిన మంత్రాలు మాత్రం ఉపయోగించుకున్నా, అంటే నా ఆజ్ఞ లేకుండా ఉపయోగిస్తే వాళ్ళకి జీవం ఉండదండి. రెండోది, నా నుంచి నా శిష్యులు కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో నన్ను మోసం చేద్దామనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాత్రము భూమికి భారంగా ఉంటారు, చనిపోతారు. తప్పు తెలుసుకొని నా కాడకు వచ్చి క్షమాపణ తీసుకున్న వాళ్ళు మాత్రము వివిధ జీవిస్తారు. కానీ అందరికీ అవకాశం ఇవ్వను, కొంతమందికి వరకే ఇస్తాను. అది ఎవరనేది నాకు తెలియదు, ఎవరు వస్తారో తెలియదు. ఇది నా పర్సనల్ విషయం, నా శిష్యుల గురించి చెప్తున్నాను. అదే ఇంటింటా కాకపోయినా అక్కడక్కడ విలేజ్ల్లో రామాలయం ఎలాగో, సాయిబాబాది ఎలాగో నాది కూడా గుడులు ఏర్పడతాయి. అందువల్ల ముందుగా చెప్పడం జరుగుతుంది. ఇదైతే తథ్యమండి. శ్రీశైలం నుంచి ఒక యోగి వస్తాడండి. ఆయన రాగానే కొన్ని విపత్తులు జరుగుతాయి. నెత్తిన కొమ్ము పట్టుకొని, ఎర్రటి కళ్ళు వేసుకొని, 16 అడుగుల ఎత్తు ఉండి, పాదమే 4 అడుగులు ఉంటుందండి. ఆ వ్యక్తి ఈ సంవత్సరంలోనే వస్తాడండి. మానవ నిర్మితమైన ఏ కట్టడానికే తను వెళ్తాడో ఆ గుడి పునాదులు కదులుతాయండి. గుడిలో ఉన్న భగవంతుడు పీఠం అదురుతుంది, అంటే కింద ఉన్న పీఠం అదురుతుంది. అదరడంతో ఒక పక్కకి భగవంతుడు అనేది వాళ్తాడండి, కుడి లేదంటే ఎడమకు. కానీ ఎన్ని వాలినా కూడా శ్రీరామ అంటే భద్రాచలం ఉప్పెనలు వచ్చినా ఏమొచ్చినా ఏం కాదండి. గోదావరి లంక గ్రామాలు నీటమట్టమైపోయి ప్రాణ నష్టము, జన నష్టము, ధన నష్టము సకలం జరుగుతాయండి. ఇది ఇంకొక 4 నెలల్లో జరగబోతుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల మేఘాకృతం అయిపోతుంది. కేరళ అడవులు అంటే నల్లమల్ల అడవి ఫారెస్ట్ ఎంతవరకు ఉందో, ఆదిలాబాదు, జన్నారం, చిట్యాల ఇటువంటి దగ్గర కొన్ని జరుగుతాయండి. కోదాడలు, కంచికచర్ల, మార్కాపురం, జగ్గయ్యపేట అలాంటి విలేజ్లో ఒకడు గందరగోళం సృష్టించి, అంటే ఒకడు అన్నాడంటే మీరు అర్థం చేసుకోండి, ఒక పై స్థాయిలో ఉంటాడు రాజకీయంగా. అతని వల్ల అక్కడ వాళ్ళు దగ్గర 2 లక్షల మంది చనిపోతారు. కార్మికులు 2 లక్షల మంది కార్మికులు భార్యలు, బిడ్డలు ఉంటారండి. అది కూడా గమనించగలరు. కంచికచర్ల, నందిగామ, మీ కోదాడ, వరంగల్, పెద్దపల్లి ఇలాంటి ఊర్లలో షార్ట్ సర్క్యూట్ అవుతుందండి. పిడుగుల ద్వారా కొంతమంది చనిపోతారు. పిడుగులు అంటే మామూలుగా ఉరిమి శబ్దం వచ్చి కింద పడే పిడుగులు కాదండి, డైరెక్ట్గా నక్షత్రాలే భూమి మీద అగ్నిజ్వాలల్లా పడతాయండి. అది నెత్తుటి వర్షంలా మారుతుంది. అది ఆ రక్తానికి ఆ నీళ్లు ఎరుపు రంగులో కనపడడం వల్ల రక్తపు వర్షం కురుస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి, మంచి ఎంత 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 మీరు మంచి చేయాలనుకున్నా ఇప్పుడు మారినా ఏం ఉపయోగం లేదండి. దీనికి ఒకటి కారణము,
రామనామము, కృష్ణనామము, గోవింద నామాలు మాత్రమే ఈ 3 నామాలు. తర్వాత నా నామము నా గొప్ప కోసం చెప్పుకోవట్లేదండి. నా నామస్మరణ. అది. మీకు ఇంతకుముందే చెప్పానండి. మీరు నమ్మారో నమ్మలేదో తెలీదు. నా కాడ చేయించుకున్న వాళ్ళు ఆ యంత్రాన్ని చూపించి 10 నిమిషాలు మీకు జరిగిన అనుభవాన్ని వాట్సాప్‌లో నాకు పంపిస్తే అది యూట్యూబ్‌లో పెడతానండి. ఎవరెవరి కాడ యంత్రాలు ఉన్నాయని తెలుసుకుంటాను నేను. అందుకని వీడియోలు పెట్టమని చెప్పాను. పెట్టలేదు. మూర్ఖంగా ఆలోచించారు. మీ పనులు జరిగిపోగానే మర్చిపోయారు. మర్చిపోని వాళ్ళు మాత్రం బాగుంటుంది. మర్చిపోయే వాళ్ళకి నేను కరెక్ట్‌గా 10 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను. సరేనా అండి? ఈ 10 రోజుల్లో ఎవరెవరి దగ్గర నా యంత్రం అనేది ఉందో వాళ్ళు పెట్టడం చాలా మంచిదండి. పెట్టకపోయినా కూడా ఆ యంత్ర ప్రభావం అనేది మీ మీద ఎటువంటి ఏం కనికరం చూపించదండి. మీకైతే ఎటువంటి సమస్య ఉన్నా తీరుస్తుంది కానీ ప్రాణ నష్టాన్ని మాత్రం భర్తీ చేయలేదు. కాకపోతే వీడియో తీసి పెట్టడం వల్ల నేనిచ్చే ఆజ్ఞ వల్ల ఆ యంత్రాలు ఏమంటాయంటే నేను చెప్పిన విధంగా వింటాయండి ఆ యంత్రాలు. అర్థమవుతుందా? అదండి విషయం. ఇంకంతకంటే మించి నేనేం చెప్పలేను. ఇప్పుడు ప్రస్తుతానికి తూర్పుగోదావరి జిల్లా గురించి చెప్తున్నాను కదా. బిక్కువోలు, ఎల్లమిల్లి, మల్లేపిల్లి, మారేడుమిల్లి, రంపచోడవరము, ఇంకా మరియు ద్వారపూడి, మండపేట, రావులపాలెము, రామచంద్రాపురము, రాయవరము ఇలాంటి ఊరుల్లో దాని పక్కనున్న విలేజ్‌లో ఒక్క ద్రాక్షారామం తప్పించి ఆ చుట్టుపక్క ఊరుల్లో పల్లెటూరుల్లో ద్రాక్షారామంలో గుడి తప్పించానండి. కొంచెం మిస్టేక్. గుడి తప్పించి గుడి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా యమపాసానికి గురవుతారండి. యముడికి తలభారం అవుతుంది. హిజ్రాలు ఎక్కువగా రాజ్యాన్ని ఏలుతారు. హిజ్రాలు కానీ మీరు ముందుగా జాగ్రత్తగా ఉండండి. హిజ్రాలకి కొంచెం దూరంగా ఉండడమే మీకు మంచిది. వాళ్ళు ఇప్పుడు చేసేది యాచన వృత్తి కాదండి. వాళ్ళు మనిషిని ఇప్పుడు కొల్లగొట్టాలని, స్థానబలం పెంచుకోవాలని, అధికారంలోకి రావాలని ట్రై చేస్తున్నారు. అది అసాధ్యం చేయడానికి మీ వంతు కృషి మీరు చేయండి. అంటే హిజ్రా అంటే నాకు కోపమని కాదండి. అట్లాగే నా బంగారు చైను పోగొట్టిన వాళ్ళు, అంటే లాక్కొని వెళ్ళిపోయిన వాళ్ళు తల పగిలి చనిపోతారు. 21 మందిలో మొత్తం అందరూ చనిపోతారండి. ఇది తథ్యము. నేను వెళ్ళిన పోలీస్ స్టేషన్లో పట్టించుకోని సిఐ ఒక క్యాంప్కి వెళ్ళి అక్కడ ముచ్చువాత పడి చనిపోతారండి. ఇది తథ్యము. నన్ను దూషించిన వాళ్ళు, కామెంట్లో పెట్టిన వాళ్ళు, వేరే వాళ్ళు చెప్తే పెట్టించిన వాళ్ళు కూడా నరక బాధలు భూమి మీదే చూస్తారండి. హాస్పిటల్లోనే కొన్ని లక్షలు పోసిన, భూములు అమ్మిన, స్థలాలు అమ్మిన, జాగాలు అమ్మిన, ఇల్లులు అమ్మిన, ఏమమ్మినా కుదరదండి. తిరిగి వాళ్ళు నా కాడికి తీసుకొస్తే కానీ వాళ్ళకి ప్రాణం అనేది ఉండదు. ఇది నేను చెప్తున్నానండి. ఈరోజు ఏం జరగబోతుందో కూడా చెప్తానండి, వినండి. లాస్ట్లో చెప్తాను అది. ఎక్కువ లెంత్ పెడుతున్నానంటే కాలజ్ఞానానికి సంబంధించింది ఎక్కువ లెంతే పెట్టాలండి. మీకు షార్ట్గా పెట్టాలంటే నాకు నా 5 సంవత్సరాల టైం గడిచిపోతుంది. అది సరిపోదు. చెప్తున్నానండి. ఆడపిల్లలు ఆడపుల్లై ఉంటారండి. కానీ అందరికీ తెలిసి కొత్తగా రూమ్స్ వచ్చున్నాయి కదా, ఓయో రూమ్స్, దాంట్లోకి వెళ్తారండి. 12 ఏళ్ల పిల్ల కూడా ఓయో రూమ్స్కి వెళ్తుంది. మీరు కాలేజీకి వెళ్తుంది అనుకుంటారు, ప్రైవేట్ క్లాస్కి వెళ్తుంది, ట్యూషన్కి వెళ్తుంది అనుకుంటారు. కానీ గర్భవతి బయటకు వస్తుందండి. అది గమనించండి. అన్నమో రామచంద్ర అని చెప్పి అన్నపూర్ణేశ్వరి తలుస్తారండి. కానీ ఆమె క్షమించదండి. అన్నదానం
అంటే ఒక యాగ ఫలము, ఒక అశ్వమేధ ఫలము, ఒక పుత్రకామిష్టి యాగ ఫలము, ఒక సత్యనారాయణ వ్రతము, ఇలాంటి చేసిన వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఉంటుంది, కానీ ప్రాణాలు మాత్రం ఖచ్చితంగా పోతాయండి. దైవేచ్ఛ లేనిది అదే అంటారు కదా, మీరు దైవేచ్ఛను మేమంటాము, శివాజ్ఞ లేనిది ఏమి జరగదంటారు కదండి. మరి ఈ 3 రోజులు నేను చెప్పినవి కరెక్ట్గా ఎలా జరిగినాయండి అంటే శివుడు నా నుంచి అనుగ్రహం పొంది నేను తీసుకున్నదే కదండి. శివాజ్ఞ కావాలి కదా దానికి కూడా. ఆయన నాకు ఇచ్చిన వాక్సిద్ధిది. నేను చెప్పింది తథ్యము, తప్పదు. ఓం ప్రసన్న ప్రసన్న సిద్ధిం. తల్లి ఈరోజు కొంచెం తక్కువగానే పెడుతున్నాను వీడియో. రోజు ఇవే వీడియోలు వస్తాయండి. మధ్య మధ్యలో వీడియోస్ కొన్ని వేరే పెడతాను. సరే తల్లి, ఉంటాను. దయచేసి గమనించగలరు. ఓకేనమ్మా. ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. నేను చెప్పాల్సింది చెప్పాను. నేను యంత్రం ఇచ్చినా మళ్ళీ నా కాడికి వచ్చి నా ఆశీర్వాదం తీసుకుంటే తప్ప, లేదంటే మీరు యంత్రాన్ని చూపిస్తా రాలేని పరిస్థితుల్లో ఉంటే ఆ యంత్రాన్ని చూపిస్తా, మీకు జరిగిన అనుభవాన్ని మీరు తెలియజేయగలిగితే దాన్ని వాట్సాప్లో ఒక 10 నిమిషాలు వీడియోగా పెడితే నేను మళ్ళీ యూట్యూబ్లో పెడతాను. ఆ యంత్రానికి నేను ఇక్కడి నుంచే పవర్ అనేది పంపిస్తానమ్మా. ఇది మీకు లాస్ట్గా నేను చెప్తున్న వర్డ్. ఉంటాను తల్లి. సర్వే జనా సుఖినో భవంతు.